ఎస్. హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నేను కొద్దిగా అవుట్డోర్ షూట్లో ఉన్నాను కనుక ఈరోజు వీడియో మీకు చాలా స్మార్ట్గా కట్లో చెప్తాను. మరి ఏమనుకోవద్దు, కొద్దిగా మనం ముగించుకోవాలి, ఎందుకంటే సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, కొద్దిగా దీనిగా ఉంటుంది కనుక ఇది 3 days అంతే. మరి నన్ను క్షమించాలి మీరు. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు చూశారు కదా, మొత్తం టాస్క్ అంతా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఆడారు. అయితే నిన్నటి ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది బాగా. ఎంత టాస్క్లు ఆడినా సరే ఇమాన్యుయల్ అండ్ తనూజ వాళ్ళ టీంలోని ఎవరు ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ గెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అంటే రెబల్ ఎవరని. ఆ రెబల్ని మార్చేశారు. మనం మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. దివ్యాని, సుమన్ శెట్టిని రెబల్ని మార్చేసి రీతుకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కాదు, గెస్ట్ చేసినా మరి లాభం లేదు. అయితే రీతు తన టాస్క్ని చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేసింది. ఈ మొత్తం అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా ఒకరినే టార్గెట్ చేశారు. ఎవరిని? ఆరెంజ్ టీం. ఆరెంజ్ టీం ఎవరు? ఇమాన్యుయల్, తనూజ, గౌరవ్ అండ్ రాము. ఈ నలుగురిలోనే రెబలు ఉన్నారు అని అన్నారు, ఊహించారు. కానీ అందరు గెస్సులు రాంగ్ చేసి రీతు తన కంటెంటర్షిప్ని సొంతం చేసుకుంది. అయితే మొత్తం అందరి దీంట్లోని క్లైమాక్స్ కంటెండర్స్కి వచ్చేకల్లా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అయ్యారు? ఇమాన్యుయల్ అండ్ తనూజ, తర్వాత భరణి గారు అండ్ దివ్య, సుమన్ శెట్టి అండ్ రీతు. 6. అంటే రీతుకు టాస్క్ ఉండిపోయినా సరే, అంటే పూర్తి చేయకపోయినా సరే తనకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. అదే చెప్తాడు, ఎలా మీకు టాస్క్ ఇంకా పరిపూర్ణంగా చేయకపోయినా సరే మీకు కంటెంటర్షిప్ టాస్క్ ఇచ్చాను, అది మీకు సెలెక్ట్ చేసామన్నట్టుగా. అదే కొద్దిగా ఫేవరెటిజంలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పాప బాగా ఆడుతుంది కాబట్టి కొద్దిగా తీసుకొని వెళ్ళాడని నాకైతే అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తూ ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తనూజ అండ్ ఇమాన్యుయల్ గ్రీన్కి తాలూకా ఎవరి దగ్గర ఉండాలి అనేది ఒక గొడవ జరిగింది. అందులో గౌరవ్ మాత్రం చాలా చక్కగా వాదించుకున్నాడు. తనకి నాకు ఎటువంటి పరిస్థితుల్లో కావాలి, ఏది 1, 2, 3 3 గేమ్స్ ఆడారు, 3 గేమ్స్ గెలిచారు, కానీ నాకు మాత్రం ఇవ్వనంటున్నారు అనేది మంచి వాదన పెట్టి మరి వాదించాడు. గౌరవ్ ఆ విధంగా తీసుకున్నాడు. కానీ కంటెంటర్షిప్లోకి వచ్చేసరికల్లా ఆయన్ని రీతు వీళ్ళు సాయి తీసేస్తారు. తర్వాత వాళ్ళు మొత్తానికి గౌరవ్ అవుట్ అయిపోతాడు, పక్కకి వెళ్ళిపోతారు. మొత్తానికి వచ్చారు కదా, ఈ 6 వచ్చారు. ఇవాళ క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అందరూ వీడియోని అబ్జర్వ్ చేయండి. అలాగే నా వీడియోస్ని కూడా అబ్జర్వ్ చేసి మీరు లైక్ చేయమన్నాను. మీరు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్, మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.